గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సతోషి అప్లికేషన్లో మనం ఒక నెల పాటు మైనింగ్ చేసినటువంటి ఓజీ టోకెన్ని ఏ విధంగా విత్డ్రాల్ చేసుకోవాలి అంటే ఓజీ టోకెన్ యొక్క రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సతోషి అప్లికేషన్లో ఏ విధంగా బైండ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూపులలో మీరు జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను అప్లికేషన్ అనే దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ సింబల్ ఏదైతే ఉందో ఈ వ్యాలెట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన అసెట్స్లో ఇక్కడ చూడండి ఓజీ అనే ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ ఓజీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఓజీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు లింక్ విత్డ్రా అడ్రస్ అనేసి క్లియర్గా చూపిస్తుంది. సో మనం దాని మీద క్లిక్ చేసి మన కోర్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ కోర్ రిసీవింగ్ అడ్రస్ని మనం పేస్ట్ చేయాలి. ఈ కోర్ రిసీవింగ్ అడ్రస్ని ఎందుకు పేస్ట్ చేయాలి అని అంటే ఈ సతోషి అప్లికేషన్లో ఏ టోకెన్ మనం మైనింగ్ చేసినా కానీ ప్రతి ఒక్కటి కూడా కోర్ మెయిన్ నెట్ ఏదైతే ఉందో ఈ కోర్ మెయిన్ నెట్ మీద బిల్డ్ అవుతుందన్నమాట. సో ఈ కోర్ మెయిన్ నెట్ మీద బిల్డ్ అవ్వడం వల్ల మనం ఏం చేయాలి అంటే మన ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్ లేకపోతే ఎనీ అదర్ అప్లికేషన్స్లో కోర్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ కోర్ రిసీవింగ్ అడ్రస్ని తీసుకొని వచ్చేసి మనం ఈ సతోషి అప్లికేషన్లో బైండ్ చేయాలన్నమాట. బైండ్ చేస్తే మనకు విత్డ్రాల్ అనేది వస్తుంది. అలా బైండ్ చేయడానికి మనకు టైం అనేది ఈ నెల 9వ తేదీ అంటే ఈరోజు 9వ తేదీ అనమాట. మే 9వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు మనకు టైం అనేది ఉందన్నమాట. సో ఈ 9వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో మీరు ఎప్పుడు బైండ్ చేసినా కానీ సరిపోతుంది. సో మీరు ఇంకొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇదే నెల మే నెల 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా మనకు టైం అనేది ఉంది. సో ఈ టైంలోపు మీరు మీ కోర్ యొక్క రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో ట్రస్ట్ వ్యాలెట్ కానీ మెటామాస్క్ కానీ లేకపోతే ఓఈఎక్స్ కానీ ఇలా ఏ విధంగా కానీ ఏదో ఒక అప్లికేషన్లో వ్యాలెట్లో ఉండేటటువంటి కోర్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మనం కాపీ చేసి తీసుకొని వచ్చేసి ఇక్కడ మన సతోషి అప్లికేషన్లో ముందు చూపించినటువంటి ఆప్షన్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ మనము పేస్ట్ చేయాలన్నమాట. సో ఆ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఆ విధానం తెలుసుకోవడానికి ఫస్ట్ నేనేం చేస్తాను అని అంటే మెటామాస్క్ ఓపెన్ చేసేసి అక్కడ కోర్ రిసీవింగ్ అడ్రస్ని ఏ విధంగా యాడ్ చేయాలనే దాన్ని ప్రస్తుతానికి తెలుసుకుందాం. ఆల్రెడీ కోర్ నెట్వర్క్ అనేదాన్ని ఎవరైతే ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో యాడ్ చేశారో వాళ్ళకు ఇది అవసరం లేదండి. కానీ ప్రతిసారి కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ కోర్ నెట్వర్క్ అనేదాన్ని యాడ్ చేసే విధానం మనం తెలియజేయాలి కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. సో ఇప్పుడు నేను మెటామాస్క్ ఓపెన్ చేశానండి. మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఆర్బిట్రమ్ 1 అని ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి 3 మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ నేమ్స్ ఇథీరియం, లినియా, ఆర్బిట్రమ్ అని. కోర్ అనేది మనకు కనిపించట్లేదు. సో కోర్ అనేది కనిపిస్తే కోర్ అనే దాన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. కోర్ ఎవరికైతే కనిపించట్లేదో వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ యాడ్ నెట్వర్క్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలన్నమాట. సో యాడ్ నెట్వర్క్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చూడండి మనకు ఎక్కడ కూడా కోర్ అనే ఆప్షన్ అనేది కనిపించట్లేదు. సో దానివల్ల మనం ఏం చేయాలంటే ఇక్కడ కస్టమ్ నెట్వర్క్ అనే ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారనమాట. ఆ డీటెయిల్స్ మనం ఎంట్రీ చేయాలి. సో మనం నెట్వర్క్ నేమ్ కోర్ అని టైప్ చేస్తున్నా. దీన్ని కోర్ అని రాసుకోవచ్చు, కోర్ బ్లాక్ చైన్ అని రాసుకోవచ్చు, కోర్ చైన్ అని రాసుకోవచ్చు, ఎలా అయినా ఓకే. దాని తర్వాత ఇక్కడ ఆర్పిసి యూఆర్ఎల్ అని అడుగుతుంది అనమాట, ఆర్పిసి యూఆర్ఎల్. సో దానికోసం నేను గూగుల్లో ఓపెన్ చేస్తున్నానండి. గూగుల్ సెర్చ్లో ఓపెన్ చేసేసి మీకు ఆర్పిసి నెట్వర్క్ డీటెయిల్స్ ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి నేను కోర్ ఆర్పిసి నెట్వర్క్ డీటెయిల్స్ అని కొట్టితే ఇలా వచ్చిందండి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ నెట్వర్క్ నేమ్ క్లియర్గా మనం ఆల్రెడీ ఎంట్రీ చేసాం కదా, కోర్ బ్లాక్ చైన్ మెయిన్ నెట్ అని. తర్వాత నెట్వర్క్ యూఆర్ఎల్ అనే 2 ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని నేను కాపీ చేస్తున్నాను అనమాట. సో లాంగ్ ప్రెస్ చేశాను, తర్వాత కాపీ చేశాను, తర్వాత మళ్ళీ మెటామాస్క్ వచ్చాను అనమాట.
మెటామాస్క్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్పిసి యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి అక్కడ రాశాను అనమాట. తర్వాత చైన్ ఐడి అనేది అడుగుతుంది. చైన్ ఐడి కూడా మనం ఎంట్రీ చేద్దాం. ఇక్కడ చూడండి చైన్ ఐడి 1116 అని ఉంది. సో ఇక్కడ నేను చైన్ ఐడి దగ్గర 1116 ఎంట్రీ చేశానండి. దాని తర్వాత సింబల్ అడుగుతుంది, కరెన్సీ సింబల్ కోర్ అని ఉంది. సో ఇక్కడ నేను కరెన్సీ సింబల్ దగ్గర కోర్ అని యాడ్ చేస్తున్నా. తర్వాత బ్లాక్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ అని ఉంది ఆప్షను. దానికోసం ఇక్కడ నేను బ్లాక్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని నేను కాపీ చేస్తున్నానండి. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత కాపీ వచ్చింది. కాపీ చేసిన తర్వాత మళ్ళీ మెటామాస్క్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఏదైతే ఉందో యాడ్ అనే ఆప్షను, ఈ యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి కన్ఫామ్ అనే ఒక ఆప్షన్ అడుగుతుంది. ఆ కన్ఫామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ స్విచ్ నెట్వర్క్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ స్విచ్ నెట్వర్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ గాట్ ఇట్ అనే ఆప్షన్ వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తున్నా. సో చూడండి ఇక్కడ మనకి కోర్ నెట్వర్క్ అనేది ఇక్కడ మనకు రెడీ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి ఏదైతే చూపిస్తుందో మనకు కావాల్సింది కోర్ రిసీవింగ్ అడ్రస్ అని అంటారు దీన్ని, లేకపోతే కోర్ మెయిన్ నెట్ అడ్రస్ అంటారు, లేకపోతే కోర్ నెట్వర్క్ అని అంటారు. సో ఇలా మనకు పైన కోర్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ అని ఏదైతే ఉందో దీని మీద మనం ప్రెస్ చేయాలన్నమాట. సో ఇలా ప్రెస్ చేస్తే పబ్లిక్ అడ్రస్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని పడింది. సో దీన్ని మనం తీసుకెళ్ళేసి మన సతోషి అప్లికేషన్లో బైండ్ చేయాలి. ఇది మెటామాస్క్ యూజర్స్కి. అదే ట్రస్ట్ వ్యాలెట్ యూజర్స్ కూడా సేమ్ ఇటువంటి కోర్ అడ్రస్ అనేదాన్ని ట్రస్ట్ వ్యాలెట్లో క్రియేట్ చేసుకోవాలి. సో నేను వాళ్ళకు కూడా ఇప్పుడు చూపిస్తాను. సో ఇది ట్రస్ట్ వ్యాలెట్లో అడ్రస్ ఇచ్చే వాళ్ళకండి. ఇక్కడ కోర్ అడ్రస్ యాడ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే కుడివైపు కార్నర్లో ఉన్నటువంటి ఏ సింబల్ అయితే ఉందో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు కుడివైపున మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ వచ్చేసి ప్లస్ సింబల్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము యాడ్ చేసేది నెట్వర్క్ అండి, టోకెన్ కాదు. సో అందుకని చెప్పేసి ఈ నెట్వర్క్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో నెట్వర్క్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నేమ్ అడుగుతుంది అనమాట. నేమ్ దగ్గర కోర్ అని ఎంట్రీ చేస్తున్నాను, వచ్చేసింది. దాని తర్వాత సింబల్ అడుగుతుంది, సింబల్ కూడా కోర్ అనమాట, ఎంట్రీ చేశాను. తర్వాత నోడ్ యూఆర్ఎల్ అని అడుగుతుంది. సో నోడ్ యూఆర్ఎల్ ఇక్కడ నేను కాపీ చేస్తున్నానండి. నెట్వర్క్ యూఆర్ఎల్ అన్న నోడ్ యూఆర్ఎల్ అన్న రెండు ఒకటే. సో ఓపెన్ చేసిన తర్వాత నోడ్ యూఆర్ఎల్ దగ్గర పేస్ట్ చేశానండి. తర్వాత ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను కాపీ చేస్తున్నాను. ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ ఏదైతే కాపీ చేశానో దాన్ని కూడా నేను తీసుకెళ్ళేసి పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో ఇంపోర్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి, ఆ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నవ్ యూ కెన్ సెండ్ రిసీవ్ కోర్ కాయిన్స్, యాడ్ టోకెన్స్, బ్రౌజ్, కనెక్ట్ టు డి యాప్స్ అండ్ మెనీ మోర్ అనేసి వచ్చింది. ఇక్కడ ఓకే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ మనకి కోర్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది రెడీ అయిపోయింది అనమాట. ఇది ట్రస్ట్ వ్యాలెట్లో. సో మీరు ఈ అడ్రస్ని కాపీ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ రిసీవ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మీ అడ్రస్ అనేది కాపీ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఇది మీ కోర్ రిసీవింగ్ అడ్రస్ అనమాట. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే చూడండి కాపీ అయిపోయింది. సెండ్ టు డివైస్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. సో ఇది మనకు ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్లో మెటామాస్క్లో రెండిట్లో ఏ విధంగా కోర్ అడ్రస్ యాడ్ చేసుకోవాలనే విషయాన్ని క్లియర్గా చెప్పానండి. ఇది కొత్త వాళ్ళ కోసం మాత్రమే. ఆల్రెడీ ఉన్నవాళ్ళు నో ప్రాబ్లం అండి, ఈ డైరెక్ట్ కోర్ అడ్రస్ని కాపీ చేసేసుకోవచ్చు. చూడండి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఇది కోర్ ఓపెన్ చేశాను కదా, ఇది మెటామాస్క్లో. సో మెటామాస్క్ వాళ్ళు అయితే ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో
అక్కడ క్లిక్ చేసి కాపీ చేయాలి. ఇది మెటామాస్క్ వాళ్ళకి. అదే ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళు అయితే ఇక్కడ ఏదైతే కింద డౌన్ సైడ్లో కనిపిస్తుందో కాపీ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు కాపీ అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ రెండిట్లో ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్ లేకపోతే ఓఈఎక్స్ వ్యాలెట్లో కూడా కోర్ మెయిన్ నెట్ అడ్రస్ అనేది ఉంటుంది. దాన్నైనా కానీ మీరు కాపీ చేసి తీసుకెళ్ళి సతోషి అప్లికేషన్లో బైండ్ చేయొచ్చు. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే సతోషి అప్లికేషన్కి వెళ్ళాలి. సో ఈ కోర్ మెయిన్ నెట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ మీకు కావాలి అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్ లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి. సో ఇప్పుడు నేను సతోషి అప్లికేషన్కి వెళ్తున్నానండి. ఇప్పుడు నేను సతోషి అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఓజీ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఓజీ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ విత్ డ్రా అడ్రస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్ డ్రా అడ్రస్ ఉంది కదా, దాని మీద టచ్ చేసి నా విత్ డ్రా అడ్రస్ అనేదాన్ని నేను పేస్ట్ చేశానండి. నేనైతే మెటామాస్క్ వ్యాలెట్ యొక్క అడ్రస్ అనేది ఇస్తున్నాను. మీరు ఏదైనా ఇవ్వండి, మీరు ట్రస్ట్ వ్యాలెట్ది ఇవ్వండి, మెటామాస్క్ది ఇవ్వండి, లేకపోతే ఓఈఎక్స్ అప్లికేషన్ వ్యాలెట్లో ఉన్నటువంటి కోర్ రిసీవింగ్ అడ్రస్ దాన్నైనా ఇవ్వచ్చు, దేన్నైనా ఇవ్వచ్చు అండి. అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద అసెట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అసెట్ పాస్వర్డ్ అనే దాన్ని ఎంట్రీ చేయండి. అసెట్ పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత కింద మళ్ళీ మనకి ఓజీ లింక్ విత్ డ్రా అడ్రస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్ డ్రాల్ అడ్రస్ ఒకసారి మళ్ళీ మనకు కన్ఫర్మ్ చేసుకోమని చెప్పేసి వచ్చింది. మీరు కావాలంటే మెటామాస్క్ కానీ ట్రస్ట్ వ్యాలెట్కి కానీ వాటికి వెళ్ళేసి ఇంకొకసారి ఇక్కడ మీరు ఇచ్చినటువంటి అడ్రస్ అక్కడ మీరు మెటామాస్క్ నుంచి కాపీ చేసింది రెండు సేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మన మెయిల్కి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుందండి. ఆ ఓటీపీని తీసుకొచ్చేసి ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట. సో మీరు సతోషి అప్లికేషను ఏ మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో ఆ మెయిల్ ఐడికి మీకు ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. సో నేను మెయిల్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఆర్ విత్ డ్రాయింగ్ ఆన్ సతోషి అనేసి ఒక హెడ్డింగ్ తోటి మెయిల్ వచ్చిందండి. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని నేను కాపీ చేస్తున్నానండి. సో కాపీ చేసిన తర్వాత మళ్ళీ సతోషి అప్లికేషన్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ దగ్గర దాన్ని పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత సేమ్ అండి, ఇదివరకు మనం ఏ విధంగా అయితే ఫేస్ వెరిఫికేషన్ చేసుకున్నామో అదేవిధంగా ఇప్పుడు కూడా మనం ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టార్ట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. Position your face in the frame. Turn your head slowly to the right. Turn your head slowly to the right. Wink. Turn your head slowly to the left. Turn your head slowly to the left. Turn your head slowly to the left. సో మన వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయిపోయిందండి. సక్సెస్ అయిపోబట్టి మనకి ఇక్కడ ఓజీ లింక్ విత్ డ్రా అడ్రస్ అనేది వచ్చిందనమాట. సో మళ్ళీ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది. మళ్ళీ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా ఓజీ విత్ డ్రా లింక్ అడ్రస్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. సో ఈ డైలాగ్ వచ్చే వరకు కూడా మీరు మీ ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ డైలాగ్ వచ్చిందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోకుండా అప్లికేషన్ క్లోజ్ చేస్తున్నారు. సో అలా చేస్తే మీ అడ్రస్ అనేది బైండ్ అవ్వదండి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే మన ఫేస్ వెరిఫికేషన్. ఆ ఫేస్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయితేనే తర్వాత మీరు వచ్చేసి ఈ ఓజీ లింక్ విత్ డ్రా అడ్రస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా క్లియర్గా ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ అనేసి క్లియర్గా ఒక లైన్ ఉంది చూడండి, ఓజీ విత్ డ్రా అడ్రస్ లింక్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. సో అలా పడితే మీ అడ్రస్ అనేది ఇక్కడ సతోషి అప్లికేషన్లో కన్ఫర్మ్ అయినట్టేనండి. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. మీరు మీకు నచ్చినటువంటి అప్లికేషన్ ఏదైనా కానీ యూజ్ చేయండి. మెటామాస్క్ నుంచి అయినా
చేయండి, లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ నుంచి అయినా చేయండి, లేకపోతే ఓఈఎక్స్లో కోర్ రిసీవింగ్ అడ్రస్ ఉంది కదా, అదైనా యూజ్ చేయండి. ఏదైనా ఒకటి యూజ్ చేసేసి మీరు విత్డ్రా అనేది పెట్టుకోండి. ఈ విత్డ్రా అనేది పెట్టుకోవడానికి ఈరోజు అంటే 9వ తేదీ, మే 9వ తేదీ, ఈ రోజు నుంచి మే 20వ తేదీ అనుకుంటాను. ఇంకొకసారి నేను కావాలంటే డేట్ ఒకసారి కన్ఫర్మ్ చేసి చెప్తాను. ఇంత టైం అయితే ఉందండి. ఈ టైంలోపు మీరు ఖచ్చితంగా ఈ అప్లికేషన్లో మీ కోర్ రిసీవింగ్ అడ్రస్ అనే దాన్ని బైండ్ చేయండి. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.